ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఢిల్లీ కొత్త సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత ఈ రోజు బీజేఎల్పీ సమావేశం ఉంటుందని, ఆ వెంటనే సీఎం అభ్యర్థి ఎవరో అనేది కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీన బీజేఎల్పీ సమావేశం, అదే రోజు సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని వెల్లడించింది. 20వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపింది. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా 20 రాష్ట్రాల సీఎంలు కూడా రాబోతున్నారు. ఫలితాలు వచ్చిన 12 రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రామ్లీలా మైదానంలో జరిగే కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి 12 నుంచి 16 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తోంది బీజేపీ. ఇప్పుడున్న ఎమ్మెల్యేల నుంచి ఒకరిని సీఎంగా ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు 15 ఎమ్మెల్యేల పేర్లపై వడపోతలు మొదలుపెట్టింది అధిష్టానం. తుది జాబితాలో 9 మంది పేర్లపై చర్చ జరిగినట్లుగా సమాచారం. 9 మందిలోనే సీఎం, మిగిలిన వాళ్ళు మంత్రులు, ఒకరు స్పీకర్ గా ఉండే ఛాన్స్ ఉంది. కొత్త కేబినెట్ లో సీఎం సహా 7 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో 7 లోక్సభ స్థానాలు ఉండడంతో ఒక్కో లోక్సభ స్థానం నుంచి ఒక ఎమ్మెల్యేను మంత్రిగా కొనసాగించారని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవలే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నట్లే ఢిల్లీలో కూడా ప్రయోగాలు చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుంటే ఎస్సీ, జాట్లలో ఒకరికి అవకాశం ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జాట్లకు సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే రైతు ఉద్యమాన్ని శాంతింపచేయొచ్చు అని బీజేపీ ఆలోచిస్తోంది. ఇక జాట్లకే ప్రాధాన్యం ఇస్తే పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.